బీఆర్ఎస్ బీజేపీలది చీకటి ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో జరిగిన స్వశక్తి మహిళా సదస్సులో సీఎం బీజేపీ బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి నష్టం కలిగిస్తామన్న వారిని ఉరికించి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన పంటలను మోదీ ఏమైనా కొన్నారా అని ప్రశ్నించిన రేవంత్, మోదీ నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేశారన్నారు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం పండించిన ఒట్లు కొన్నాడా, కందులు కొన్నాడా, పసుపు కొన్నాడా, సోయాబీన్ కొన్నాడా, పత్తి కొన్నాడా, మిర్చి కొన్నాడా, మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు. మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి.